ప్రస్తుతం అమెరికాకి అదేవిధంగా ఇండియాకి మధ్య సంబంధాలు కొంచెం తెగిపోయే రీతిలో కనిపిస్తూ ఉన్నాయి కదా. అయితే మరి దీంతో మనం అమెరికాని హెచ్చరించడం కాదు, ఏకంగా అమెరికా యువతరమే మరి అమెరికన్ గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉంది. అసలు మీరు ఇండియాతో ఎందుకు సంబంధాలు తెగదెంపులు చేసే విధంగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వాళ్ళు ఒకసారి వాళ్ళ బిహేవియర్ చూడండి. వాళ్ళ వల్ల మనకి ఎప్పుడైనా సరే ఒక లాభం జరిగింది తప్ప ఇండియన్స్ వల్ల మనకి ఎప్పుడు కూడా నష్టం జరిగింది లేదు. ఇంకో పక్క చూస్తే వాళ్ళకి స్వయంగా వాళ్ళు ఉపాధి కల్పించుకోవడం మాత్రమే కాకుండా మనకు కూడా మరి మిగతా వాళ్ళకు కూడా వాళ్ళు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. దాని తర్వాత వాళ్ళు బిజినెస్లు చేయడంలో కానీ, లేదంటే ఉద్యోగాల్లో కానీ, లేదంటే ఒక నైపుణ్యంలో కానీ, లేదు అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా సరే వాళ్ళు ఎక్సలెంట్గా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే దాదాపు ఒక 200 దేశాలతో వాళ్ళు బిజినెస్ ట్రేడింగ్లు చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి దేశాన్ని మీరు ఎందుకు వదులుకుంటా ఉన్నారు? మరి ఒక పక్కన చూస్తేనేమో ఇండియాని దూరంగా పెట్టేసి పాకిస్తాన్ని అంతకుముందు దగ్గర తెచ్చేసుకున్నారు. సో దాని తర్వాత మళ్ళీ ఏం చేశారు? చైనా మీద కోపంతో మళ్ళీ ఇండియాని దగ్గర తెచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర తెచ్చుకుంటూ మరి ఇండియానేమో దూరంగా నెడతా ఉన్నారు. సో మీరు ఏదైతే ఈ పాకిస్తాన్ని దగ్గర తెచ్చుకుంటా ఉన్నారో, సో ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించుకోండి. అంతకుముందు మన దగ్గర ట్విన్ టవర్స్ని కూల్చేసిందే ఈ ఉగ్రవాద సంస్థ అయినటువంటి మరి పాకిస్తానే. మరి ఇదే పాకిస్తాన్ని మళ్ళీ మీరు ఎలా నమ్మి మళ్ళీ దగ్గర తెచ్చుకుంటున్నారు? సో ఇండియాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వదులుకోవద్దు అని చెప్పేసి మరి అక్కడ యువతరమే డైరెక్ట్గా మరి అమెరికన్ గవర్నమెంట్కి అయితే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉందన్నమాట.